తెలంగాణ రాజకీయ రణరంగంలో ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. ఒకప్పుడు నామ్కే వాస్తు అన్నట్లుగా ఉన్న బీజేపీ ఇప్పుడు గద్దెనెక్కడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి సౌమ్య నాయకులతో కమలం వికసిస్తుందా, లేక దూకుడుకు మారుపేరైన నాయకత్వం అవసరమా? కార్యకర్తలు కోరుకుంటున్న ఆ అగ్రెసివ్ బాస్ ఎవరు? బండి సంజయ లేక ధర్మపురి అరవింద? తెలంగాణ కోరుకుంటున్న నెక్స్ట్ బీజేపీ ఫేస్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి నేతలు పునాదులు వేసిన మాట నిజమే. కానీ ప్రస్తుతం గల్లీ టు ఢిల్లీ పాలిటిక్స్ లో సౌమ్యత కంటే సెగలు పుట్టించే స్పీచ్లకే వాల్యూ ఉంది. రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రిని ఢీ కొట్టాలంటే, కేసీఆర్ లాంటి చాణక్యుణ్ణి ఎదిరించాలంటే బీజేపీకి కావాల్సింది డిఫెన్సివ్ ఆట కాదు, అటాకింగ్ గేమ్. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు బండి సంజయ్ మరి ధర్మపురి అరవిందలపై పడ్డాయి. తెలంగాణ బీజేపీ అంటే ఒకప్పుడు డల్ గా ఉండేది. కానీ బండి సంజయ్ ఎప్పుడైతే స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారో సీన్ మొత్తం మారిపోయింది. హిందుత్వ నినాదంతో గల్లీ గల్లీని ఊపేశారు. ఆయన కార్యకర్తల మనిషి. జైలుకు వెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా వెనుకాడరు. అందుకే యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన చూపు మాత్రం తెలంగాణ గద్దెపైనే ఉంది. బండి సంజయ్ ఉంటేనే కార్యకర్తల్లో జోష్ వస్తుందని, రేవంత్ రెడ్డికి అసలైన మొగుడు ఆయనే అని క్యాడర్ బలంగా నమ్ముతుంది. బండి సంజయ్ది మాస్ అప్పీల్ అయితే అరవింద్ది స్ట్రాటజిక్ అప్పీల్. నిజామాబాద్ కోటలో కవితను ఓడించి జైంట్ కిల్లర్ అనే ముద్ర వేయించుకున్నారు. ఆయన మాట్లాడితే లాజిక్ ఉంటుంది. అదే సమయంలో ప్రత్యర్థికి వెన్నులో వణుకు పుట్టించే పదునైన విమర్శ ఉంటుంది. పసుపు బోర్డు సాధించి రైతుల గుండెల్లో చోటు సంపాదించారు. అరవింద్ కేవలం ఒక వర్గానికైతే పరిమితం కాకుండా బీసీ సమీకరణాలను మరియు రైతుల సమస్యలను చక్కగా డీల్ చేయగలరు. మేధావులను సైతం ఆకట్టుకోగల వాక్ చతురితం ఆయన స్వాతంత్రం. ఈ ఇద్దరిలో అసలు ఎవరు బెస్ట్? బండి సంజయ్ వైపు అధిష్టానం మొగ్గు చూపొచ్చు. ఆయనకున్న హిందుత్వ ఇమేజ్ వట్ల వర్షం కురిపిస్తుంది. అరవింద్ సరైన ఛాయిస్ కావచ్చు. ప్రత్యర్థి బలహీనతలను కనిపెట్టి దెబ్బ కొట్టడంలో ఆయన సిద్ధాస్తుడు. కానీ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి నేతలను మార్గదర్శకత్వానికి మాత్రమే పరిమితం చేసి ఈ ఇద్దరిని యంగ్ అండ్ డైనమిక్ నేతల్లో ఒకరికి పగ్గాలిస్తేనే తెలంగాణ బీజేపీ అధికారం దక్కుతుంది. చూశారుగా, తెలంగాణ గడ్డపై కమలం జెండా రెపరెపలాడాలంటే ఖచ్చితంగా దూకుడు ఉన్న నాయకత్వం కావాల్సిందే. బండి సంజయ్ మాస్ పవర్, అరవింద్ క్లాస్ స్ట్రాటజీ, ఈ రెండు కలిస్తేనే తెలంగాణలో బీజేపీకి తిరుగుండదు. మరి మీరేమంటారు? బండి సంజయ్ సీఎం అయితే బాగుంటుందా, లేక అరవింద్ బాధ్యతలు చేపడితే బాగుంటుందా?